Good morning, everyone. Before starting today's The Hindu analysis, let me make a small announcement. సో మన ఇన్స్టిట్యూట్లో 3 days ఫ్రీ ట్రయల్, మన కోర్సెస్ అన్ని కోర్సెస్ మీద ఫ్రీ ట్రయల్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అంటే క్లాసులు అనేవి ఎలా జరుగుతాయి, యాప్లు అనేది ఎలా ఉంటుంది, అండ్ క్లాసెస్ మీట్ అన్నింటికీ యాక్సెస్ అనేది చక్కగా పొందొచ్చు. సో ఫ్రీ ట్రయల్ కావాలి అంటే 3 రోజులు మీరు చూసి క్లాసులు విని తర్వాత డెసిషన్ తీసుకోండి. కావాలి అంటే యూపీఎస్సి ఇన్ఫినిటీ అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఇన్ఫినిటీ, ఏపీఎస్సి గ్రూప్ 2 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఇన్ఫినిటీ దేనికి కావాలన్నా ఇదిగోండి, ఇక్కడ ప్రత్యూష మేడం నెంబర్ ఉంది 7893899553. మేడంకి చక్కగా ఫోన్ చేయండి. మేడం ట్రయల్ వినాలనుకుంటున్నాను, యాక్సెస్ కావాలని అడగండి. మేడం మీకు రిజిస్ట్రేషన్ చేసి యాక్సెస్ అనేది ఇస్తారు. క్లాసులు 3 రోజులు చక్కగా వినండి. సో ఇన్స్టిట్యూట్ గురించి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు కన్విన్స్ అయితేనే జాయిన్ అవ్వండి. ఏమీ హైడ్ చేయట్లేదు, మొత్తం ట్రాన్స్పరెంట్గా పెడుతున్నాం. మీకు నచ్చితేనే క్లాసెస్ చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో కింద వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఉంటాయి. మేక్ షూర్ జాయిన్ దోస్ వాట్సాప్ లింక్స్ అండి. వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. సో ఇన్స్టిట్యూట్కి కాస్త దగ్గరగా ట్రావెల్ అవ్వచ్చు, ఏ వీడియో పెట్టినా తెలుస్తుంది. దాంతోపాటు ఏమైనా ట్రయల్ క్లాసెస్ కూడా మీరు చక్కగా అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్లానే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఎలా వస్తుంది, లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. మరి కరెంట్ అఫైర్స్ కోర్స్లో మనకి డెలివరబుల్స్ ఏంటి సార్, ఏమొస్తాయి? డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. యూట్యూబ్లో మనం సగం హిందూ అనాలిసిసే పెడుతున్నామమ్మా. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే మీరు కోర్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా? వీలైతే కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి అండ్ మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ ఉంటుంది. హిందూ అనాలిసిస్కి ఒక పీడిఎఫ్ ఇస్తాను. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి, దాని తాలూకా పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు పిఐబి అనాలిసిస్ ఎవ్రీడే చేస్తాము అండ్ దాని తాలూకా పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది, వీక్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ టెస్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ప్రియారిటీ బేసిస్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ అండ్ యోజన కురుక్షేత్ర ఆర్టికల్స్ కూడా మీకు చేయడం అనేది జరుగుతుంది. అవి యూట్యూబ్లో పెట్టరండి, ఓన్లీ ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళ కోసం. యూపీఎస్సీ మాక్ టెస్ట్లు, అన్ని యూపీఎస్సీ మాక్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి మీకు ఫ్రీ యాక్సెస్ అనేది లభిస్తుంది కాంప్లిమెంటరీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే. సురేష్ సార్ చేసేటటువంటి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్కి కూడా మీకు యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్కి కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. 10,000 ప్లాన్లో మాత్రమే, ఓన్లీ 10,000 రూపీస్ ప్లాన్లో మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఫ్రీ యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎఫోర్డబుల్ ఫీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రికార్డెడ్ ప్లస్ అప్ ఫ్రంట్ జస్ట్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. లైవ్ కావాలి, రికార్డెడ్ కావాలి, సింగిల్ పేమెంట్ చేస్తాను అంటే 7,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? లైవ్ కావాలి, రికార్డెడ్ కావాలి అండ్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి అంటే 8,000 అవుతుంది. 8,000 కూడా 2,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. అర్థమైందా? చక్కగా కట్టుకోవడానికి ప్రయత్నించండి. లైవ్ కావాలి, రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను విత్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సార్ అంటే 10,000 రూపాయలు మాత్రమే. 10,000 రూపాయలు కూడా మీరు చక్కగా 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. చక్కగా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందమ్మా మన ప్రిపరేషన్లో. సో ఒక కరెంట్ అఫైర్స్ ద్వారా లాభం ఏంటంటే మనం స్టాటిక్ కూడా రివిజన్ అవుతుంది. నేను ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను కాబట్టి స్టాటిక్ కూడా మీకు ప్యారలల్గా రివిజన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో లోతుగా పునాదుల నుంచి మీకు అర్థమయ్యేటట్టు మన అమ్మ భాషలో చక్కగా తెలుసుకుంటాం కదా. సో చక్కగా వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? రైట్. సో ప్రిలిమ్స్లో చూసుకుంటే మీకు 30 to 40% క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. మెయిన్స్లో చూసుకుంటే జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 ఏవైతే ఉంటాయో ఇవి కూడా కరెంట్ అఫైర్స్ నుంచే రావడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోవాలన్నా మీరు చక్కగా తీసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. బేసిక్స్ నుంచి చెప్తాము. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. చక్కగా జాయిన్ అవ్వండి. రైట్. ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం, మరి వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇరాన్ కన్ఫర్మ్స్ దట్ ఇట్ ఈజ్ ఇన్ టాక్స్ విత్ సౌదీ అరేబియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అమ్మ. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ఒకసారి జాగ్రత్తగా వినండి. అండ్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, మనకు కంప్లీట్ హిందూ అనాలిసిస్ ఇవ్వట్లేదండి. హిందూ అనాలిసిస్ అనేది కంప్లీట్గా కావాలంటే విత్ పీడిఎఫ్, పిఐబి అనాలిసిస్ పీడిఎఫ్, లైవ్ క్లాస్ పీడిఎఫ్, దాంతోపాటు టెస్ట్లు ఇవన్నీ మీకు కావాలి అంటే చక్కగా మీరు మేడంకి ఫోన్ చేసి కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. 5,000 నుంచి రికార్డెడ్ వెర్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది.
సో మనకి వరల్డ్ న్యూస్ ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు, ఇంటర్నేషనల్ న్యూస్ ఎప్పుడైనా మనకి హిందీలో వచ్చేటప్పుడు మొదట మనం ఏం చేయాలంటే అట్లాస్ ఓపెన్ చేసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అట్లాస్లో ముందు కంట్రీస్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. సో ఇక్కడ మ్యాప్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది దేని గురించి మాట్లాడుతుంది, మనకి ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్, అండ్ సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా గురించి మనకు మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకటి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇరాన్కి సౌదీ అరేబియాకి ఒకరంటే ఒకరికి పడదు. దీస్ ఆర్ మిడిల్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉంటుందో, మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఈ రెండు రైవల్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు సపోజ్ ఏషియా తీసుకోండి. ఏషియాలో ఎవరెవరికి పడదు, చైనాకి ఇండియాకి పడదు, అస్సలు పడదు. మీరు సపోజ్ సౌత్ అమెరికా తీసుకోండి, అక్కడ ఏం జరగడం అనేది జరుగుతుంది, మనకి బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్కి అర్జెంటీనాకి అస్సలు పడదు. ఏ రీజియన్లో అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ ప్రాంతం చూసుకుంటే ఎవరెవరికి, సౌదీ అరేబియాకి ఇరాన్కి రీజనల్ రైవలరీ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. సో మిడిల్ ఈస్ట్లో చాలా వరకు క్రైసిస్ ఏదైతే ఉంటుందో, మిడిల్ ఈస్ట్లో ఇబ్బందులు, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి కారణం ఏంటి సార్ అంటే ఒక పెద్ద భూతం అండి. అదే ఏంటి అంటే రిలీజియన్, మతం ఏదైతే ఉంటుందో మతం. నేను ఇక్కడ ఇస్లాం అనలేదు, నేనేమన్నాను మతం అనేటటువంటి పదాన్ని వాడడం అనేది జరిగింది. ఇస్లాం ఆల్వేజ్ ప్రీచెస్ పీస్ అండి, ఎప్పుడు శాంతినే కోరుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ రిలీజియన్లో ఎప్పుడైతే సెక్టేరియన్ క్లాషెస్ అనేవి రావడం అనేది జరుగుతుందో, ఏ రిలీజియన్లో అయినా మన మిడీవల్ టైమ్స్లో మీరు జాగ్రత్తగా మాట్లాడుకుంటే, మన హిందూయిజం ఏదైతే, మన ఇండియాలో హిందూయిజం కదా, హిందూయిజంలో ఏం జరిగింది, సెక్టేరియన్ క్లాషెస్ అనే మొదలైనవి. శైవిజం, వైష్ణవిజం అనేటటువంటి విధంగా హిందువులు విడిపోయి కొట్టుకున్నారు. సేమ్ ఇస్లాంలో కూడా సెక్టేరియన్ క్లాషెస్. ఏంటా సెక్టేరియన్ క్లాషెస్, షియా అండ్ సున్నీ అనేటటువంటి విధాలుగా, అనేటటువంటి సెక్ట్గా ఈ తాలూకా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ విడిపోవడం అనేది జరిగింది. విడిపోయి ఒకరితో ఒకరికి గొడవ అవ్వడం అనేది జరిగింది, ఒకరితో ఒకరికి రైవలరీ అనేది పెరగడం అనేది జరిగింది. ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ ఈజ్ ఏ షియా మెజారిటీ కంట్రీ అండి. సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా ఇట్ ఈజ్ ఎ సున్నీ మెజారిటీ కంట్రీ అండి. సో అందుకోసం ఈ రెండింటి మధ్య గొడవలు ఏవైతే ఉంటాయో గొడవలు విపరీతంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో గొడవలు మరి పీక్స్ ఎప్పటి నుంచో ఈ గొడవలు అనేవి ఉండేవి. మరి గొడవలు పీక్ స్టేజ్కి ఎప్పుడు వెళ్ళినాయి సార్ అంటే 2016లో 2016లో వెళ్ళడం అనేది జరిగింది. 2016లో అసలు ఏం జరిగింది సార్ అంటే చూడండి, సౌదీ అరేబియా యొక్క డిప్లొమాటిక్ మిషన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే డిప్లొమాటిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరాన్కి వెళ్ళారండి. ఇరాన్ని సందర్శించడం అనేది జరిగింది. సందర్శించేటప్పుడు ఇరానియన్ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఇరాన్లో ఉండేటటువంటి షియా గ్రూప్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సున్నీ వాళ్ళు కదా. సో అందుకోసం అని చెప్పి సౌదీ అరేబియా డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేశారండి. అటాక్ చేస్తే మరి ఇరాన్కి పాపం పుణ్యం ఏమైనా తెలుస్తుందా, ఎందుకు అటాక్ చేశారు ఏంటి అని. ఎవరో ప్రొటెస్టర్స్ అటాక్ చేయడం అనేది జరిగింది, గవర్నమెంట్ ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ఉండదు. కానీ సౌదీ అరేబియా వచ్చిన తర్వాత ఒక ఎంక్వైరీ అనేది మొదలు పెడుతుంది. ఏం చేస్తుంది, ఒక ఎంక్వైరీ అనేది చేస్తుంది. సో ఎంక్వైరీలో ఏం తేలుతుంది అంటే, మన ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ అనేది ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఒక స్టేట్ స్పాన్సర్డ్ ప్రొటెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని లేవనెత్తడం అనేది జరిగింది. అందుకే వాళ్ళు అటాక్ చేయగలిగారు అని చెప్పి తెలియడం అనేది జరుగుతుంది. అర్థమైందా, తెలిస్తే అప్పుడు ఏం జరుగుతుంది, మన సౌదీ అరేబియాలో ఇరాన్కి సంబంధించినటువంటి ఒక షియా క్లెరిక్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో, మాంక్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సౌదీ అరేబియా అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది, ఉరి తీయడం అనేది జరుగుతుంది. మన సౌదీ అరేబియా ఏం చేస్తుంది, ఇరాన్కి సంబంధించినటువంటి ఒక ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఉరి తీయడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి సౌదీ అరేబియాకి ఇరాన్కి మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో అవి పీక్ స్టేజ్కి వెళ్ళడం అనేది జరిగిందమ్మా. అవి పీక్ స్టేజ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఇవి గొడవ పడుతూనే ఉండడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ లాంగ్ కంపీటెడ్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్లో వాళ్ళ తాలూకా ఆధిపత్యమే చెలరేగడానికి ఈ తాలూకా కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, బోత్ దీస్ నేషన్స్ చాలా ట్రై చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రెండు కూడా సెవరల్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్లో ఆపోజిట్ సైడ్స్లో ఉండడం అనేది జరిగింది. చెప్తాను చూడండి మీకు సింపుల్గా. ఏం జరిగింది అంటే, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కంట్రీ కనిపిస్తుంది. ఏంటా కంట్రీ అంటే యమన్ ఏదైతే ఉంటుందో యమన్ మీకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. కనిపించిందా, ఈ యమన్లో ఏం జరుగుతుంది అంటే సనా అనేటటువంటి క్యాపిటల్ యమన్ది. సో యమన్లో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, యమన్ యొక్క రెగ్యులర్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ గవర్నమెంట్కి అండ్ దాంతోపాటు హౌదీస్ ఎవరైతే ఉన్నారో హౌదీస్కి మధ్య గొడవ అవ్వడం అనేది జరుగుతుంది.
ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. సో హౌదీస్ ఎవరు అంటే దీస్ ఆర్ మైనారిటీ ఇస్లామిక్ గ్రూప్ అండి. సో మైనారిటీ అంటే ముఖ్యంగా వీళ్ళ దేనికి సంబంధించిన వాళ్ళు అంటే షియాకి సంబంధించిన వాళ్ళు. యమన్లో ఎక్కువ మంది దేనికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా గవర్నమెంట్ అండ్ పొలిటికల్ లీడర్స్ దేనికి సంబంధించిన వాళ్ళు అంటే సున్నీ గ్రూప్ ఆఫ్ ఇస్లాం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి వాళ్ళు. అర్థమైందా? సో గవర్నమెంట్కి సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చారు? సౌదీ అరేబియా వచ్చింది, బికాజ్ సున్నీ కాబట్టి. హౌదీస్ మరి ఎవరు? షియా కదా. సో హౌదీస్ సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చారు? ఇరాన్ రావడం అనేది జరిగింది. ఇదే యమన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, యమన్ క్రైసిస్ దారితీసింది. ఇప్పటికీ హౌదీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో చాలా త్వరగా వాళ్ళు గవర్నమెంట్ మీద అటాక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ మీరు సిరియా చూసుకున్న, సిరియాలో గవర్నమెంట్కి అండ్ దాంతోపాటు ఆపోజిట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాటి మధ్య గొడవలో కూడా ఈ రెండు కంట్రీస్ వేలు పెట్టడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఎప్పుడు చాలా ప్రాబ్లమ్స్తో ఈ రెండు కంట్రీస్ ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. సౌదీ అరేబియా ఏమని ఆరోపిస్తుంది ఇరాన్కి? ఇరాన్ ఈజ్ యూజింగ్ ప్రాక్సీస్ టు ఫైట్ వార్స్ అండ్ వీకన్ అరబ్ స్టేట్స్. సో ఇరాన్ ఏం చేస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ దిస్ మిడిల్ ఈస్ట్ ఏంటి అంటే సున్నీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. చాలా వరకు సున్నీ పాపులేషన్, షియా పాపులేషన్ చాలా తక్కువ. అర్థమైందా? సో ఇరాన్ అందుకే ఏకాకిలా ఉండిపోతుంది. మిడిల్ ఈస్ట్ అంతా ఒకటైతే ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ ఒకవైపు ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడు. అర్థమైందా? సో మన తాలూకు సౌదీ అరేబియా ఏం చేస్తుంది అంటే అరబ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీకెన్ చేయడానికి, వాటిని బలహీనపరచడానికి ఇరాన్ అనేది చాలా ట్రై చేస్తుంది. సో ఇట్ ఈస్ ప్రాక్సీ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు హౌదీ రెబల్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కంప్లీట్గా స్పాన్సర్ చేసి ఏం చేయడం అనేది జరుగుతుంది, మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని డీస్టెబిలైజ్ చేయాలని చెప్పి ఇరాన్ ఆలోచిస్తుంది. దాంతోపాటు ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా వరల్డ్ పీస్కి చాలా డేంజర్, బికాజ్ న్యూక్లియర్ బాంబ్స్ అనేవి ఇరాన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది అని సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా ఆరోపిస్తూ ఉంటుంది. ఎవరి మీద? ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్. సో మరి ఇరాన్ అనే సౌదీ అరేబియాకి ఏమని ఆరోపిస్తుంది, ఏం ఛార్జెస్ చేస్తుంది? సౌదీ అరేబియా మాకు ఇరాన్కి శత్రువైనటువంటి అమెరికా, యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏకి చాలా పెద్ద ఫ్రెండ్గా ఉంటుంది. దాంతోపాటు ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ కూడా చాలా ఫ్రెండ్గా ఉంటుంది అని చెప్తుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ, ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఇజ్రాయిల్, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? ఇది ఇజ్రాయిల్ అమ్మ, ఇది ఇజ్రాయిల్. ఇక్కడ ఉంది చూసారా, ఇది వెస్ట్ బ్యాంక్ అంటాం. ఈ పక్కన ఉండేటటువంటిది వెస్ట్ బ్యాంక్. జోర్డాన్ ఏదైతే ఉంటుందో జోర్డాన్కి ఈజిప్ట్కి మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు? ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్. యుఎస్ఏ అండ్ ఇజ్రాయిల్ అండ్ దాంతోపాటు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అర్థమైందా? సో వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్గా ఉండి సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాని డామినేట్ చేస్తూ ఉన్నారు, ఇరాన్ని డీస్టెబిలైజ్ చేద్దామని చూస్తున్నారు. ఇరాన్ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో, ఇరాన్ అనేది చాలా లావిష్ ఎకానమీ, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆయిల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిడిల్ ఈస్ట్కి రిలీజియన్ ఏదైతే ఉంటుందో రిలీజియన్ ఒక కారణం అయితే మిడిల్ ఈస్ట్ క్రైసిస్కి ఇంకొక కారణం ఏంటి అంటే ఆయిల్ అనేది డబ్బును తీసుకొస్తుంది. డబ్బు ఎప్పుడు ప్రశాంతత ఇవ్వదమ్మని అనుకుంటాం మనం, డబ్బు చాలా ప్రశాంతతని ఇస్తుంది అనుకుంటాం, బట్ డబ్బు ఎప్పుడు ప్రశాంతతని ఇవ్వదు, ఎందుకంటే మిడిల్ ఈస్టే ఒక ఎగ్జాంపుల్. అర్థమైందా? సో మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి ఆయిల్ రిజర్వ్స్ వల్ల ప్రపంచ దేశాల కన్నంతా వీటి మీద పడింది. ఇప్పుడు సపోజ్ మీరు వెనుజులా తీసుకోండి, వెనుజులాకి లావిష్ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, బట్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉండదు నేషన్, ఎప్పుడు కష్టపడుతూ ఇబ్బంది పడుతూనే ఉండడం అనేది జరుగుతుంది. మీకు చాలా కంట్రీస్, సూడాన్ తీసుకుంటే సూడాన్ కూడా ఎప్పుడు కాన్ఫ్లిక్ట్లోనే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యుకెడార్ ఇలాంటి కంట్రీస్ అన్ని చాలా వరకు ఆయిల్ ఎప్పుడైతే బేసెస్ ఉంటాయో వాటన్నింటిని ఎప్పుడూ బాధల్లోనే ఉండడం అనేది జరుగుతుంది. మన యమన్ ఏదైతే ఉంటుందో వమన్ ఏదైతే ఉంటుందో వమన్ కానీ ఇవన్నీ ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఒక కాన్ఫ్లిక్ట్స్లోనే ఉండడం అనేది జరుగుతుంది. సో మిడిల్ ఈస్ట్ క్రైసిస్కి రిలీజియన్ ఒక కారణం, దాంతోపాటు ఇంకొక కారణం ఏంటమ్మా, ఆయిల్ కూడా ఇంకొక కారణం. అర్థమైందా? సో మన తాలూకా ఇరాన్కి ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ఇరాన్ ఆయిల్ అమ్ముకోవడం అంటే కుదరట్లా. ఎందుకు? యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ ఇరాన్ మీద ఆంక్షలు విధించింది. అర్థమైందా? ఇరాన్ దగ్గర ఎవరైనా ఆయిల్ కొన్నారనుకోండి, ఏం జరుగుతుంది వాళ్ళతో? మరి నేను ఫ్రెండ్షిప్ చేయను అని చెప్పి యూఎస్ఏ ఉంటుంది. యూఎస్ఏ మరి కట్ చేసుకుంటుందేమో అని చెప్పి మిగిలిన కంట్రీస్ ఇరాన్ నుంచి ఆయిల్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడం మానేస్తాయి. సో అలా ఇంపోర్ట్ చేసుకోవడం మానేసినటువంటి ఒక కంట్రీ ఏంటి? మన ఇండియా అండ్ ఇరాన్కి చాలా మంచి సంబంధాలు ఉండేవి నిజంగా. ఎప్పుడైతే యూఎస్ఏ అనేది వేలు పెట్టిందో, యూఎస్ఏ ఎప్పుడైతే శాంక్షన్స్ విధిస్తాను ఇరాన్తో ఆయిల్ కొనుక్కుంటే అందో, మన తాలూకు ఇండియా కంప్లీట్గా జీరో చేసేసింది ఆయిల్ ఇంపోర్ట్స్. ఇలా చాలా మన తాలూకు ఇరాన్ యొక్క ఎకానమీని డీస్టెబిలైజ్ చేస్తూ ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇరాన్ అండ్ సౌదీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, ఇంత కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఇద్దరు పీపుల్, ఇరాన్ అండ్ సౌదీ అరేబియా ఎవరైతే ఉన్నారో ఇద్దరు అఫీషియల్స్
బాగ్దాద్, ఇరాక్ రాజధాని అయినటువంటి బాగ్దాద్ ఏదైతే ఉంటుందో, బాగ్దాద్లో ఫస్ట్ హై లెవెల్ మీటింగ్ 2016 తర్వాత 16లో ఎప్పుడైతే డిప్లొమాటిక్ టైస్ అనేవి ఇద్దరు కట్ చేసుకున్నారో, ఎందుకు కట్ చేసుకున్నారని చెప్పాం. సో సౌదీ అరేబియా యొక్క డిప్లొమాటిక్ మిషన్ మీద ఇరాన్ అనేది అటాక్ చేస్తుంది, ఇరాన్ యొక్క ప్రొటెస్టర్స్ అటాక్ చేస్తారు. దాంతోపాటు ఇరాన్ యొక్క ప్రీస్ట్, షియైట్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎవరిది చేయడం అనేది జరుగుతుంది, మర్డర్ చేయడం అనేది, ఎగ్జిక్యూటివ్ ఉరి తీయడం అనేది జరుగుతుంది, సౌదీ అరేబియా ఉరి తీస్తుంది. అందుకు కదా ఇద్దరి మధ్య గొడవలు, మొత్తం టైస్ అన్ని కట్ అయిపోయినాయని చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ టాక్స్లో ఉన్నారని చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టాక్? బోత్ బైలేటరల్ అండ్ రీజనల్ టాక్స్ అండి. సో బైలేటరల్ ఇంట్రెస్ట్ కోసం, అంటే రెండు కంట్రీస్ ఓన్ ఇంట్రెస్ట్ కోసం, దాంతోపాటు రీజనల్ ఇంట్రెస్ట్ కోసం. మిడిల్ ఈస్ట్లో సగం క్రైసిస్కి కారణం వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏవైతే ఉంటాయి, గొడవలు. యమన్ పరిస్థితి, యమన్కి వదిలేస్తే వాళ్ళు ఏదో చూసేవాళ్ళు, కానీ ఎప్పుడైతే యమన్ యొక్క గవర్నమెంట్కి సౌదీ అరేబియా హెల్ప్ చేయడం, ఇరాన్ ఏదైతే ఉంటుందో హౌదీస్కి హెల్ప్ చేయడం జరిగిందో, క్రైసిస్ అనేది పెద్దదైపోయింది. చాలామంది హంగర్తో బాధపడుతున్నారు, పిల్లలు మాల్ న్యూట్రిషన్తో చచ్చిపోతూ ఉన్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మనం ఇంకా చాలా మంచి లైఫ్ ఉంది మన దీనిలో. యమన్ క్రైసిస్ ఎప్పటి నుంచో నడుస్తూ ఉందమ్మా, జరుగుతూనే ఉంటుంది, ఇప్పటికీ అంతులేదు. అర్థమైందా? సో దానివల్ల ఏం జరుగుతుంది, మనకి ఈ తాలూకా మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ ఇబ్బంది అనేది జరుగుతుంది. కాబట్టి బైలేటరల్ టైస్, దాంతోపాటు రీజనల్ పీస్ కోసం పాటు పడదామని చెప్పి రెండు నేషన్స్ అనుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? వెరీ వెరీ సింపుల్, మీకు ఈజీగా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ చూడండి, పర్షియన్ గల్ఫ్ అనేది ఇక్కడ ఉంటుంది. నాకు పర్షియన్ గల్ఫ్ని బౌండరీస్గా ఉండేటటువంటి కంట్రీస్ ఏంటో నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. అర్థమైందా? దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఏదైతే ఉందో అది ఏ సీస్ని కలపడం అనేది జరుగుతుంది, అది కూడా నాకు కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయాలి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్, పర్ఫెక్ట్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఆర్టికల్. సో నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయితే నేను ప్రతిరోజు హిందూ అనాలిసిస్కి PDF ప్రొవైడ్ చేస్తానమ్మా, డీటెయిల్డ్గా వెళ్తాను ప్రతి ఆర్టికల్ని. సో ట్రై టు జాయిన్ ద కోర్స్ బై కాలింగ్ దట్ నెంబర్. మన తాలూకు మన ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ లూజెస్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా, డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ని మనం GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను, జాగ్రత్తగా వినండి. సో నేపాల్లో మీ అందరికీ తెలుసు, మన బార్డరింగ్ నేషన్ అయినటువంటి నేపాల్లో ఒక పొలిటికల్ క్రైసిస్ అనేది సంవత్సరంగా నడవడం అనేది జరుగుతుంది, ఒక పొలిటికల్ టర్మాయిల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా బార్డర్ కంట్రీస్లో ఒక పొలిటికల్ క్రైసిస్ అనేది ఉండకుండా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండడం మన కంట్రీకి చాలా చాలా అవసరం. ఏ కంట్రీకైనా బార్డర్ నేషన్స్లో పీస్ అనేది ఉండడం చాలా అవసరం. ఎందుకు అంటే బార్డరింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, బార్డర్ షేర్ చేసుకునేటటువంటి రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా ప్రభావం అనేది పడుతుంది. దాంతోపాటు రెఫ్యూజీ క్రైసిస్ లాంటివి, శరణార్థులు ఎవరైతే ఉంటారో అక్కడ ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అక్కడ నుంచి జనాలు ఇక్కడికి పారిపోవడం అనేది జరుగుతుంది, పారిపోతూ వచ్చేస్తూ ఉంటారు. దానివల్ల ఒక ఎక్స్ట్రా బర్డెన్ ఏదైతే ఉంటుందో మన కంట్రీ మీద, బార్డరింగ్ కంట్రీస్ మీద పడడం అనేది జరుగుతుందన్నమాట. సో అందుకే మనకి అదర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, బార్డరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పీస్ఫుల్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. రీసెంట్గా మనం చూసుకుంటే మయన్మార్ ఏదైతే ఉంటుందో, బర్మా అని కూడా అంటాం, బర్మాలో కూడా పొలిటికల్ క్రైసిస్ అనేది నడుస్తూ ఉంది. అండ్ దాంతోపాటు నేపాల్లో కూడా సంవత్సరంగా ఈ పొలిటికల్ క్రైసిస్ అనేది నడుస్తూ ఉంది. సో బికాజ్ మీ అందరికీ నేను ఎన్నోసార్లు చెప్పాను, సో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో, ప్రజాస్వామ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులుగా ఉంటారు. మీకు పీపుల్ ఎవరైతే ఉంటారో పీపుల్కే సుప్రమసీ ఏదైతే ఉంటుందో, సుప్రమసీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ నేపాల్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, నేపాల్ లాంటి కంట్రీస్ వీటిని ఏమంటాము అంటే ఇన్ఫాంట్ డెమోక్రసీస్ అంటాం. ఏమంటామమ్మా? పసిపిల్లలు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ పసిపిల్లలు. మనం లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ కదా మనది. ఎర్లియస్ట్ డెమోక్రసీ USA అయితే, లార్జెస్ట్ డెమోక్రసీ ఎవరు? మన తాలూకు ఇండియా ఏదైతే ఉంటుంది, ఇండియా. సో మన కంట్రీలో మీరు చూస్తే యూనిటీ ఇన్ డైవర్సిటీ, ముఖ్యంగా చాలా డైవర్సిటీ. మనం కులాల పేరుగా కొట్టుకుంటాం, మతాల పేరుగా కొట్టుకుంటాం, భాషల పేరుగా కొట్టుకుంటాం, రీజియన్స్ పేరుగా కొట్టుకుంటాం. బట్ ఇంత కల్చర్స్ అనేవి మన సిమిలర్గా ఉండవు కంట్రీ వైడ్. అండ్ టేస్ట్లో ఒక ఫుడ్ అనేది సిమిలర్గా ఉండదు, ఏది సిమిలర్గా ఉండదు. బట్ మనందరం కలిసి ఒక కట్టుగా ఒక కలిసి ఉండడానికి, కలిసి ముందుకెళ్ళడానికి కారణం ఏంటి అంటే మన తాలూకా కాన్స్టిట్యూషన్ అండి, మన తాలూకా రాజ్యాంగం. సో ఒక రాజ్యాంగం అనేది దృఢంగా ఉండగలిగితే ఏం జరుగుతుంది?
కంట్రీ ఏదైతే ఉంటుందో కంట్రీ అనేది పొలిటికల్ క్రైసిస్ నుంచి ఇదవ్వడం అనేది జరుగుతుంది. మనం చాలా పొలిటికల్ పార్టీస్ చూస్తాం, లెఫ్ట్ వింగ్ పొలిటికల్ పార్టీస్, రైట్ వింగ్ పొలిటికల్ పార్టీస్, కానీ సిగ్నిఫికెంట్ మనకు అప్పుడప్పుడు పొలిటికల్ టర్మాయిల్ జరుగుతాయి, కానీ ఎప్పుడు సిగ్నిఫికెంట్ పొలిటికల్ క్రైసిస్ అనేది జరగదు. ప్రభుత్వాలు కుప్పకూలేంతగా ఎప్పుడూ జరగడం అనేది జరగదు. ప్రజలు పీస్ఫుల్గానే ఉంటారు. ఎందుకు అంటే మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అంత దృఢమైనటువంటిది. ఇప్పుడు పునాది బాగుందనుకోండి, బిల్డింగ్ ఎప్పుడు ఎక్కువ కాలం రావడం అనేది జరుగుతుంది. ఆ పునాది అనేది మనకు చాలా చాలా స్ట్రాంగ్. బట్ నేపాల్ లాంటి కంట్రీస్ ఇన్ఫాంట్ డెమోక్రసీస్ అవ్వడం వల్ల వాటికి కొద్దిగా ఇబ్బంది అన్నమాట. సో ఏం జరిగింది నేపాల్లో, నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ హిందూ అనాలిసిస్లో. ఇంకా బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్గా వెళ్దాం, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థం కావాలంటే నేపాల్ యొక్క పాలిటీ, సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది మీకు అర్థం కావాలి. నేపాల్ యొక్క పాలిటీ ఏంటి? నేపాల్ హ్యాజ్ ట్రాన్సిషన్ ఇంటూ ఏ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇలా ట్రాన్సిషన్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు? 2015. 2015 ఏదైతే ఉంటుందో 2015లో న్యూ కాన్స్టిట్యూషన్, కొత్త రాజ్యాంగం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత మనకు శ్రీలంక కూడా చాలా చాలా రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకుందండి. ఇన్ని రాజ్యాంగాలు అంటే అన్ని రాజ్యాంగాలు వాళ్ళ ఇష్టం, అర్థమైందా? ఈవెన్ మన తాలూకా నేపాల్ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్స్ మార్చుకుంటున్నాయి. బట్ ఇండియా చూసారా, ఎప్పుడో వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ఇంకా సర్వైవ్ అవుతూ బతకడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బికాజ్ ద స్ట్రిక్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అమ్మ. మనకి ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఉంటాయి. ఎవరికి ఇవ్వాల్సినటువంటి పవర్స్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఒకరి జుట్టుని ఇంకొకరి చేతుల్లో తెలివిగా పెట్టడం అనేది జరిగింది. ఎవ్వరూ పవర్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి వీలు లేకుండా భలే చేశారు. అర్థమైందా? అది మనల్ని సర్వైవ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నాం నేపాల్ని. సో మన ఇండియా కూడా ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్కేనమ్మా. ఫెడరల్ అంటే ఏంటి అంటే దేర్ విల్ బి స్ట్రిక్ట్ డిమార్కేషన్ ఆఫ్ పవర్ డిమార్కేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అంటే నేపాల్ కూడా యూనిటరీ పవర్ అనేది ఉండదు, అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలించడం అనేది ఉండదు. మన తాలూకా ఇండియాలో ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పవర్ అనేది డివాల్వ్ అవుతుందో, పవర్ అనేది డివైడ్ అవుతుందో, షేర్ అవుతుందో, అలాగే అవుతుంది. అండ్ డెమోక్రటిక్ అంటే ఏంటి? పీపుల్స్ గవర్నమెంట్. ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలే ఇది చేయడం అనేది జరుగుతుంది, ప్రజలే పరిపాలించడం అనేది జరుగుతుంది. డెమోక్రసీలో ఏం జరుగుతుంది? ఎన్నోసార్లు నేను చెప్పాను, 51 మంది చెప్పినటువంటి మాటని మిగిలిన 49 మంది వింటారన్నమాట. అంతే కదా, ఇన్ ట్రూ టర్మ్స్, రైట్? నెక్స్ట్ రిపబ్లిక్ అంటే ఏంటి అంటే పీపుల్ చేత ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్. ఇంకా గట్టిగా రిపబ్లిక్ అంటే అసలైన అర్థం ఏంటో తెలుసా? రూల్ ఆఫ్ లా. ఒక రిప్రజెంటేటివ్ కాకుండా, ఒక మనిషి కాకుండా ఒక పుస్తకం దేశాన్ని పరిపాలిస్తుంది. మన ఇండియాని కూడా ఒక పుస్తకం పరిపాలిస్తుందా ఏంటది? కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్, సేమ్ మొనార్కీ అనేది లేకుండా ఒక పుస్తకం పరిపాలిస్తే దాన్ని రిపబ్లిక్ అంటాం. సో ఒక పుస్తకం, రిపబ్లిక్కి చాలా చాలా మీనింగ్స్ ఉంటాయండి, అర్థమైందా? ఒక ఎలక్టెడ్ హెడ్ ఉంటే రిపబ్లిక్ అంటారు. అసలైన మీనింగ్ ఏంటంటే రూల్ ఆఫ్ లా, అర్థమైందా? రూల్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో ఒక పుస్తకం పరిపాలిస్తుంది కాబట్టి రిపబ్లిక్ అంటాం. సో మన తాలూకు నేపాల్ కూడా ఒక ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అమ్మ. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ క్రైసిస్ ఎందుకు వచ్చింది సార్ అంటే జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా చెప్తాను. నవంబర్ టు డిసెంబర్ 2017, 2017లో ఏం జరగడం అనేది జరిగింది? నేపాల్లో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికలు జరిగినాయండి. దేనికి ఎన్నికలు జరిగినాయి? నేపాల్ యొక్క ప్రతినిధి సభ ఏదైతే ఉంటుందో, అంటే మన లోక్సభ లాగా లోవర్ హౌస్ ఏదైతే ఉంటుందో లోవర్ హౌస్, ప్రతినిధి సభ ఏదైతే ఉంటుందో ప్రతినిధి సభలో మెంబర్స్ ఎంతమంది అండి? 275 మెంబర్స్. దీనికి 2017లో ఎలక్షన్స్ జరగడం అనేది జరిగిందమ్మా, అర్థమైందా? సో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగి రిప్రజెంటేటివ్స్ ఎన్నికయ్యారు, వీళ్ళు ఎంతకాలం పరిపాలించాలి? 5 years పరిపాలించాలి. అంటే 2022 వరకు వీళ్ళు పవర్లో ఉండాలి. ప్రజలే కదా తీర్పు ఇచ్చారు, మేము వీళ్ళని ఎన్నుకుంటున్నాం, సో వీళ్ళు మన తాలూకా ప్రతినిధి సభకి వెళ్ళి మా తరపున మా సంక్షేమం కోసం వాళ్ళు చట్టాలు చేయాలని చెప్పి కదా ప్రజలు ఎన్నుకున్నారు. సో ఎలక్షన్స్ తర్వాత ఏం జరిగింది అంటే, ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఆలీ ఎవరైతే ఉన్నారో, కేపీ ఆలీ శర్మ ఎవరైతే ఉన్నారో, ఆయన పార్టీ అయినటువంటి సిపిఎన్ అంటే ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ బ్రాకెట్లో ఇంకొకటి పెట్టారు, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ. అర్థమైందా? మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అని పెట్టడం అనేది జరిగింది. ఇది కేపీ ఆలీ శర్మ యొక్క పార్టీ. ఇంకొక వ్యక్తి ఉన్నారండి, ఆయన పేరేంటి అంటే ప్రచండ. ఆయన పేరేంటమ్మా? ప్రచండ ఏదైతే ఉంటుందో ప్రచండ. ఈయన కూడా ఒక పార్టీ ఉంది, అదేంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్. ఈయనకి మావోయిస్ట్ సెంటర్ అనేటటువంటి పేరు, ఈ పేర్లు ఉండడం అనేది జరిగిందమ్మా,
అర్థమైందా? సో పోస్ట్ పోల్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో అది ఫార్ములేట్ చేశారనమాట. ఆలీ అండ్ ప్రచండ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఏదైతే ఉంటుందో, నేపాల్ కాస్త ఏమని పేరు పెట్టారు దీనికి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటి పేరు అనేది పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? ఏవే పార్టీస్ కలిసి పెట్టాయి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, దట్ ఈస్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ ఒకటి కలిపి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటి ఒక పార్టీ ఏదైతే ఉంటుందో ఒక కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. కొత్త పార్టీ ఎస్టాబ్లిష్ అయింది, ఇద్దరి మధ్య ఒక ఇది రావడం అనేది జరిగింది. మన తాలూకా ఆలీ శర్మ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రైమ్ మినిస్టర్ చేశారు, ప్రైమ్ మినిస్టర్గా పార్టీ ఏదైతే ఉంటుందో అది ఎన్నుకుంది, ఈయన ప్రధానమంత్రి అయ్యారు, చక్కగా పరిపాలన అనేది జరుగుతుంది, అంతా ఓకే, సబబుగానే ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే పిఎం ఆలీ ఎవరైతే ఉన్నారో ఈయన తన తాలూకా సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఆయన పరిపాలనా ధోరణి, పరిపాలనా విధానం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా మార్చడం అనేది మొదలుపెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో అప్పుడు ఏం జరిగింది, ద రైవల్ ఫ్యాక్షన్ మన తాలూకా ప్రచండ ఎవరైతే ఉంటారో ప్రచండ గారు, దాంతోపాటు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మాధవ్ కుమార్ నేపాల్ ఎవరైతే ఉంటారో మాధవ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ దే ఫార్మ్డ్ ఏ జాయింట్ ప్లాట్ఫామ్ టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ మిస్టర్ ఆలీస్ మూవ్. వీళ్ళిద్దరూ ఒక జాయింట్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక జాయింట్గా అంటే కొత్త పార్టీ అనేది పెట్టలేదు కానీ ఒక కొయిలేషన్ అనేది ఏర్పాటు చేసి ఆలీ తీసుకుంటున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఆలీ తీసుకున్నటువంటి ప్రతి దాన్ని వీళ్ళు ఎగ్నెస్ట్గా మాట్లాడడం అనేది మొదలుపెట్టారు. అర్థమైందా? సో జూన్ 2020లో ఏం జరిగింది, 2020 అంటే మనకు సింపుల్గా ఏం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కేపీ శర్మ ఆలీ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ మాటలు పట్టించుకోవడం మానేశారండి. వీళ్ళ సజెషన్స్ అడగడం కానీ లేకపోతే వీళ్ళతో ప్రతిదీ డిస్కస్ చేయడం మానేశారు. ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ ఎంటైటిల్డ్ టు వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఫర్ నేపాల్ అనేటటువంటి ధోరణిలో ఈయన ఉండడం అనేది జరిగింది. జూన్ 2020లో ఏం జరిగింది, మనకి నేపాల్కి కాలాపానీ డిస్ప్యూట్ ఒకటి జరిగింది. నేను చాలాసార్లు మన బార్డర్ డిస్ప్యూట్ చెప్పేటప్పుడు చెప్పాను, కాలాపానీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో, లిపులే కాలాపానీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్డ్గా చెప్పడం అనేది లింపియాదురా డిస్ప్యూట్ కదా చెప్పడం అనేది జరిగింది. నేపాల్ కాలాపానీ ఏరియా ఏదైతే ఉంటుందో అది మాది అని నేపాల్ అంటుంది, లేదు మాది అని ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనడం అనేది జరుగుతుంది. దీనిలో మన తాలూకా ఆలీ శర్మ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ప్రచండ అండ్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళతో డిస్కస్ చేయకుండా ఓన్గా తన ఒక మ్యాప్ ఏదైతే ఉంటుందో మ్యాప్ని తీసుకొచ్చేసి దాంతోపాటు వీళ్ళకి ఎటువంటి కన్సల్ట్ చేయకుండా ఇండియాకి ఎగనెస్ట్గా ఆయన మారిపోవడం అనేది జరిగింది. సో జూన్ టు జూలై టైం ఏదైతే ఉంటుందో లాస్ట్ ఇయర్ జూన్ జూలై టైంలో ఏం జరిగింది, ఈ ఇద్దరి మధ్య రెండు ఫ్యాక్షన్స్ మధ్య రెండు ముఠాల మధ్య ఇదేదైతే ఉందో టెన్షన్ ఏదైతే ఉంటుందో బాగా ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో జూన్ టు డిసెంబర్ తర్వాత జూలై తర్వాత డిసెంబర్ టైంకి ఏం జరిగింది, మన ప్రచండ ఏమంటున్నారు అంటే మన తాలూకా కేపీ శర్మ ఆలీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇష్టం వచ్చినట్టు మినిస్టీరియల్ డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది, మినిస్టీరియల్ అపాయింట్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. మరి మేమెందుకున్నాం పార్టీలో, మాకు ఎటువంటి ఇది కూడా చేయట్లేదు, మమ్మల్ని కన్సల్ట్ కూడా చేయట్లేదు అని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఎప్పుడైతే ఈ టెన్షన్స్ అనేవి ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరుగుతుందో, ఎప్పుడైతే ఈ దీని మధ్య ఇది అవ్వడం అనేది జరుగుతుందో ఈయన ఏం చేశారు అంటే ఈయన భయపడ్డారు. ఎవరు, కేపీ శర్మ ఆలీ ఎవరైతే, ఎక్కువ మంది ఎంపీస్ కూడా మన తాలూకా ప్రచండ గ్యాంగ్ వైపు ఉన్నారండి. ఈ కేపీ శర్మ ఆలీ ప్రైమ్ మినిస్టర్ ఏమనుకున్నారు అంటే వీళ్ళు తప్పకుండా నన్ను ఇది చేయడం అనేది జరుగుతుంది, సో వాళ్ళు చేయకముందే నేను ఏం చేస్తాను అంటే హౌస్ ఏదైతే ఉంటుందో లోవర్ హౌస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజాల్వ్ చేస్తాను అని చెప్పి ప్రెసిడెంట్తో మాట్లాడి వాళ్ళ తాలూకా ప్రతినిధి సభ ఏదైతే ఉంటుందో ప్రతినిధి సభ అనేది డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. దాన్ని కంప్లీట్గా డిజాల్వ్ చేయడం అనేది జరిగిందమ్మా, దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేయడం అనేది జరిగింది. సో ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళ పార్టీలో జరిగినటువంటి ఈ తాలూకా రిఫ్ట్ ఏదైతే ఉంటుందో, ఈ తాలూకా ఈ బాటిల్ నెక్స్, ఈ ఛాలెంజెస్, ఈ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఏం జరిగింది, దిస్ లెడ్ టు డిజల్యూషన్ ఆఫ్ పీపుల్స్ మ్యాండేట్. సో ప్రజలు ఏమిచ్చారు, ప్రజల తాలూకా తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేయడం అనేది జరిగింది. పీపుల్ ఏమని తీర్పిచ్చారు 2017లో, మేము ఇప్పుడు ఓటేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో 5 సంవత్సరాల పాటు మమ్మల్ని పరిపాలించండి, మా తరపున చట్టాలు చేయండి అని చెప్పిందా. సో మరి వీళ్ళు ఏం చేశారు, ఈయన ముందే పార్టీలో ఫెయిల్యూర్ వల్ల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఏం చేశారు, ముందుగానే అండర్మైన్ చేయడం అనేది జరిగింది, హౌస్ని డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. మరి ప్రజలే కదా ప్రభువులని చెప్పుకున్నాం డెమోక్రసీలో, మరి డెమోక్రసీ అనేది సర్వైవ్ అవుతుందా, ఇక్కడ సర్వైవ్ అవ్వడం అనేది జరగట్లేదు. సో అందుకే నేనేం చెప్పాను ఫస్ట్లో, నేపాల్ ఈజ్ అన్ ఇన్ఫాంట్ డెమోక్రసీ అని చెప్పాం, పసిపిల్ల లాంటిది అని చెప్పుకున్నాం.
అర్థమైంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ మెచ్యూర్డ్ డెమోక్రసీ, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫాంట్ డెమోక్రసీ. అందువల్ల ఈ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇది రావడం అనేది జరిగిందమ్మా. సో దిస్ పర్టిక్యులర్ ఇంట్రా పార్టీ ఫెయిల్యూర్ అనేది ఒక పీపుల్ మ్యాండేట్ని డిజాల్వ్ చేయడం ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ అండి, అండ్ ఏ బాల్ట్ ఇన్ నేపాల్ పాలిటిక్స్. నేపాల్ యొక్క రాజకీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో దానిలో ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టేటటువంటి, ఒక నలత పెట్టేటటువంటి ఒక బ్లాక్ మార్క్, ఒక నల్లటి మచ్చ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ. ప్రజాస్వామ్యకి నిజంగా ఇది ఒక పెద్ద థ్రెట్ అండి. అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే మన తాలూకా పిఎం కేపీ శర్మ ఆలి ఎప్పుడైతే మన తాలూకా ప్రతినిధి సభను ఎప్పుడైతే డిజాల్వ్ చేశారో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది ఆటల్లా ఉందా, ప్రజల తీర్పు అంటే మీకు దీనిగా అనిపిస్తుంది, ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు డిజాల్వ్ చేస్తూ ఉన్నారు, నాకు మీరు ఏం చేస్తారో తెలీదు. 275 మెంబర్స్ ఉన్నటువంటి ఈ తాలూకా ప్రతినిధి సభ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ కన్వీన్ అవ్వాలి, మళ్ళీ మీటింగ్ పెట్టుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏం జరిగింది, మన తాలూకా ప్రతినిధి సభ ఏదైతే ఉంటుందో ప్రతినిధి సభ మళ్ళీ మీటింగ్కి రావడం అనేది జరిగింది. అప్పుడు కేపీ శర్మ ఆలి ఎవరైతే ఉన్నారో ఈయన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఇది చేయడం అనేది జరిగిందండి, మూవ్ చేయడం అనేది జరిగింది. అంటే ఎవరి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో అవి పెట్టడం అనేది జరిగింది. సో ఈ మన తాలూకా నేపాల్ యొక్క గవర్నెన్స్ అనేది స్టేబుల్గా ఉండాలి అంటే ముందు పార్లమెంట్, ముందు హౌస్ అనేది స్టేబుల్గా ఉండాలి. సో ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారని ముందు తెలియాలి అనే విధంగా ఈయన ఏం చేశారు, కాన్ఫిడెన్స్ మోషన్ని మూవ్ చేయడం అనేది జరిగింది. సో దట్ మనకి ఇవేవైతే ఉన్నాయో ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారు అంటే కేపీ శర్మ ఆలి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఓటేయకుండా మన తాలూకా ప్రచండ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఓటేయడం అనేది జరిగిందమ్మా. సో మనకి నిజంగా సపోర్ట్ ఉందా లేదా, కేపీ శర్మ ఆలి ఎవరైతే ఉన్నారో ఆయనకు సపోర్ట్ ఉందా లేదా అని ఓటేశారు. కానీ ఓటు వేయడానికి, ఓట్లో గెలవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి 136 ఈ తాలూకా దీనిలో గెలవడానికి కావాల్సినవి 136 ఎంపీస్ ఈయన వైపు ఉండాలండి. కేపీ శర్మ వైపు ఎవరైతే ఉన్నారో ఈయన పీఎంగా కొనసాగాలంటే, ప్రైమ్ మినిస్టర్గా. కానీ ఎన్ని ఓట్స్ వచ్చినాయంటే ఓన్లీ 93 మాత్రమే రావడం అనేది జరిగింది. 136 రావాలి కానీ 93 రావడం అనేది జరిగింది. మోర్ దెన్ 120 పార్లమెంటేరియన్స్ ఓటెడ్ ఎగనెస్ట్ ఆలి. మనం కేపీ శర్మ ఆలి ఎవరైతే ఉన్నారో ఈయనకి ఎగనెస్ట్గా ఉన్నామని చెప్పి 120 కంటే ఎక్కువ మంది ఇది చేయడం అనేది జరిగింది. మిగిలిన వాళ్ళు దే ఆర్ అబ్స్టైన్డ్, అంటే వాళ్ళు ఓటేయకుండా ఉండడం అనేది జరిగింది. ఈవెన్ కేపీ శర్మ ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు కూడా అబ్స్టైన్, ఓట్ వేయకుండా ఉండడం అనేది జరిగింది. అందుకే కేపీ శర్మ ఆలి గారు కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ద ప్రెసిడెంట్ విల్ నౌ కాల్ ఫర్ పార్టీస్ టు ప్రపోజ్ ఎ న్యూ క్యాండిడేట్. అన్ని పార్టీస్ని పిలుస్తారు, ఒక కొత్త క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఒక కొత్త క్యాండిడేట్ని పిఎం పోస్ట్కి ప్రపోజ్ చేయండి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కొద్ది రోజుల్లోనే మారబోతున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో నేపాల్ యొక్క పాలిటీ నుంచి ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఐ ఆమ్ సెయింగ్ వెరీ వెరీ ఈజీ అమ్మ, కొద్దిగా మనసు పెట్టి చదువుకోవాలంతే. అర్థమైందా? నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అయినా, ఇలాగే ప్రతి ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కావాలంటే ట్రై టు జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. మీకు చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. జస్ట్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా కావాలంటే ఉంది. మేడంతో మాట్లాడండి. సో ఎప్పుడు ఒడ్డు మీద ఉండి ఆలోచించకుండానో ఈత వస్తుందని అనుకోకూడదు. దూకేస్తేనే ఈత అనేది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్, కరెంట్ అఫైర్స్ ఇస్ మ్యాండేటరీ. కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. సో అందుకే చక్కగా మేడంతో మాట్లాడి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమే, దాని తర్వాత రిగ్రెట్ అవుతారు, అందుకోసమని. రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ గవర్నమెంట్ టు సెట్ న్యూ రూల్స్ టు మీట్ FATF రిక్వైర్మెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. అసలు ఇంతకీ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి, పాకిస్తాన్ ఎందుకు FATF యొక్క గ్రే లిస్ట్లో ఉండడం అనేది జరిగింది, ఇంతకీ FATF గ్రే లిస్ట్ అంటే ఏంటి, FATF బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. న్యూస్లోకి కూడా ఏమొచ్చిందో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అండ్ పాకిస్తాన్, ఈ రెండు అంతులేని ప్రేమ కథ అంటాం. అర్థమైందా? ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ప్రేమ కథ వీరిద్దరిది.
అసలు ఏం జరుగుతుందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇది తెలుసుకోవాలంటే ముందు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి ముందు తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వివిధ రకాలైనటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి కలిపి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ అండి. ఏంటది? FATF ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1989, 1989లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో డ్యూరింగ్ G7 సమిట్ ఇన్ ప్యారిస్లో ఉండేటటువంటి G7 సమిట్ ఏదైతే ఉంటుందో, ప్యారిస్లో అయినటువంటి G7 సమిట్ ఏదైతే ఉంటుందో దానిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. G7 సమిట్ అంటే ఏంటి అంటే ద వరల్డ్ డెవలపింగ్ ద మోస్ట్ డెవలప్డ్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి G7గా ఏర్పడడం అనేది జరిగింది. ట్రై టు G7 కంట్రీస్ ఏంటో నాకు వీలైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రీసెంట్గా మనకి ఇదేదైతే G7 సమిట్ ఇప్పుడు ఈ ఇయర్ జరగడం అనేది జరిగింది, ఈ నెల. సో ఎక్కడ జరిగిందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దానికి ఇండియా నుంచి ఎవరు వెళ్ళారో, హాజరయ్యారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూద్దాం కరెంట్ అఫైర్స్ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారో చూస్తాను. రైట్. సో దీని తాలూకా సెక్రటేరియట్, సచివాలయం ఏదైతే ఉంటుందో ఇది ఎక్కడుంది? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD ఏదైతే ఉంటుందో దీని హెడ్ క్వార్టర్స్లోనే ఉండడం అనేది జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్లో ఉండడం అనేది జరిగింది. సో ప్యారిస్లోనే దీని తాలూకు ఇదేదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. సో మొత్తం దీని తాలూకు మెంబర్స్ ఎంతమంది? 37 మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో మొత్తం 37 మంది మెంబర్ కంట్రీస్ దీనిలో ఉండడం అనేది జరిగింది. అండ్ రీజనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో రీజనల్ ఆర్గనైజేషన్స్ కూడా వీటి దీనిలో భాగంగా ఉండడం అనేది జరిగింది. ఇంతకీ FATF ఏదైతే ఉంటుందో దాని తాలూకు ఆబ్జెక్టివ్ ఏంటి? ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారు అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. సెట్ స్టాండర్డ్స్ అండ్ ప్రమోట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్, రెగ్యులేటరీ అండ్ ఆపరేషనల్ మెజర్స్ ఫర్ కంబాటింగ్ మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్ ఏదైతే ఉంటుందో టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ అదర్ థ్రెట్స్ టు ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి ఉండేటటువంటి అదర్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రూపు ఆపడానికి, వాటన్నింటిని ఇది చేయడానికి, వాటన్నింటిని క్లోజ్ చేయడానికి, వాటికి డోర్స్ అనేవి క్లోజ్ చేయడానికి ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో FATF ఏదైతే ఉంటుందో FATFని ఏర్పాటు చేశారు. మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్, కొన్ని కంట్రీస్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ మన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫినాన్స్ చేయడం అనేది జరుగుతుంది, డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మనకి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి జోల్ట్గా, థ్రెట్గా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, దాంతోపాటు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్, రెగ్యులేటరీ అండ్ ఆపరేషనల్ మెజర్స్ ఫర్ కంబాటింగ్ దీస్ థ్రెట్స్. సో వాటి కోసం కూడా FATF ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేశారు. అయితే FATFకి 2 లిస్టులు ఉండడం అనేది జరుగుతుంది. FATFకి ఎన్ని లిస్టులు ఉంటాయి? 2 లిస్టులు. ఒకటి ఏంటమ్మా గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో గ్రే లిస్ట్, రెండవ లిస్ట్ ఏంటమ్మా బ్లాక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో బ్లాక్ లిస్ట్. ఈ 2 లిస్టులు ఉండడం అనేది జరుగుతుందమ్మా. గ్రే లిస్ట్ ఒకటి, బ్లాక్ లిస్ట్ ఒకటి. సో చూడండి, FATF దేని మీద పోరాడుతుందని చెప్పాం? మనీ లాండరింగ్, టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్కి థ్రెట్గా ఉండేటటువంటి అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పోరాడడం అనేది జరుగుతుంది. సో ఏవైనా కంట్రీ, సపోజ్ ఒక కంట్రీ ఏం చేసింది, మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్కి పాల్పడుతుంది అనుకోండి, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, మనీ లాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళకి ఒక వార్నింగ్ కింద గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. దేనిలో పెడతారమ్మా? గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సింపుల్. కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ సేఫ్ హ్యావెన్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ ఆర్ పుట్ ఇన్ ద FATF గ్రే లిస్ట్. ఏవైతే కంట్రీస్ వీటికి సపోర్ట్ చేస్తున్నాయని భావిస్తుందో మన తాలూకు FATF అదేం చేస్తుంది? గ్రే లిస్ట్లో పెడతాయి. సో వాట్ ఈస్ దిస్? సో దిస్ ఇంక్లూజన్ సర్వ్స్ యాజ్ ఎ వార్నింగ్ టు ద కంట్రీ దట్ ఇట్ మే ఎంటర్ బ్లాక్ లిస్ట్. సో ఒకవేళ నేను ఇచ్చినటువంటి పనులు చేయకపోతే, లేకపోతే వీటితో కంబ్యాట్ చేయకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతామనేటటువంటి వార్నింగ్గా గ్రే లిస్ట్లో పెట్టడం అనేది పనిచేస్తుంది. ఇంతకీ బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి? కంట్రీస్ నోన్ యాజ్ నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటరీస్ ఆర్ పుట్ ఇన్ ద బ్లాక్ లిస్ట్. సో మన తాలూకా మనీ లాండరింగ్కి అండ్ టెర్రర్ ఫినాన్స్కి కంబాట్ ఏదైతే ఉంటుందో వారిలో సపోర్ట్ చేయనటువంటి, కోఆపరేట్ చేయనటువంటి కంట్రీస్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? దీస్ కంట్రీస్ సపోర్ట్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్. సో టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో FATF అనేది బ్లాక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో బ్లాక్ లిస్ట్ని రెగ్యులర్గా రివైజ్ చేయడం అనేది జరుగుతుందమ్మా.
అర్థమైందా, రివైజ్ చేయడం అనేది జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ గ్రే లిస్ట్లో పెడతారు, ఇప్పుడు డైరెక్ట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టరు, గ్రే లిస్ట్లో పెడతారు. గ్రే లిస్ట్లో తర్వాత కంప్లైంట్స్ అవ్వకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి ఒక చిట్టి ఇస్తారు, ఏమిస్తారు అంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా ఉండాలి అంటే ఈ పనులు చేయండి, మిమ్మల్ని గ్రే లిస్ట్లో తీసేయాలంటే ఈ పనులు చేయండి అని ఇస్తారు. ఒకవేళ కంట్రీస్ ఆ పనులు చేసాయి అనుకోండి, ఒక యాక్షన్ ప్లాన్ అంటాం దాన్ని, అవి చేసాయి అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, గ్రే లిస్ట్ నుంచి బయటకు తీసేస్తారు. ఒకవేళ ఆ పనులు చేయలేదనుకోండి బ్లాక్ లిస్ట్లో పెడతారు. బ్లాక్ లిస్ట్లో పెడితే ఏమవుతుంది సార్, ఏం ఫరక్ పడుతుంది అని మీరు అనుకుంటే, బ్లాక్ లిస్ట్లో పెడితే ఏం జరుగుతుంది అంటే కంట్రీస్ మీద శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోజ్ చేస్తాయి. సో వాళ్ళతో వ్యాపారాలు కానీ, లేకపోతే వాళ్ళకి లోన్లు, వరల్డ్ బ్యాంక్ లాంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దాంతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, మల్టీలాటరల్ బ్యాంక్స్, అవి ఏవైతే ఉన్నాయో ఫండింగ్ అనేది కంప్లీట్గా కట్ చేయడం అనేది జరుగుతాయి అన్నమాట. సో అందుకే బ్లాక్ లిస్ట్లోకి వెళ్లకుండా ఉండడానికి చాలా కంట్రీస్ ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో ఇంకొన్ని ఫ్యాక్ట్స్ FATF ఏదైతే ఉంటుందో FATF గురించి తెలుసుకుందాం. చూడండి, FATF యొక్క ఇదేంటి అంటే ద డెసిషన్ మేకింగ్ బాడీ ఏంటి అంటే FATF ప్లీనరీ అండి. ఏంటమ్మా, FATF ప్లీనరీ. ఇట్ మీట్స్ 3 times per year. సంవత్సరానికి ఇది 3 సార్లు కలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీటింగ్ ఏదైతే ఉంటుందో మీటింగ్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మీటింగ్ గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇంకొక ఫ్యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, FATF గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో గ్రే లిస్ట్కి ఏమని చెప్పి అనడం అనేది జరుగుతుంది అంటే జ్యూరిస్డిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్. ఏంటండి దీనికి ఇంకొక పేరు చూడండి, జ్యూరిస్డిక్షన్స్. ఇలాంటి ప్రిలిమ్స్లో అడగొచ్చమ్మా, పేపర్ కొద్దిగా టఫ్ వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జ్యూరిస్డిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ అనేది అఫీషియల్ నేమ్ అండి, గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో గ్రే లిస్ట్కి. అండ్ బ్లాక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో బ్లాక్ లిస్ట్కి అఫీషియల్ నేమ్ ఏంటటువంటిది, అఫీషియల్ నేమ్ ఏంటి అంటే హై రిస్క్ జ్యూరిస్డిక్షన్ సబ్జెక్ట్ టు ఏ కాల్ ఫర్ యాక్షన్. ఏంటండి, హై రిస్క్ జ్యూరిస్డిక్షన్స్ సబ్జెక్ట్ టు ఏ కాల్ ఫర్ యాక్షన్. అర్థమైందా? ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఏం లేదమ్మా, ఏం జరిగింది అంటే మన పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ని 2018లో 2018లో ఏం చేశారు, FATF యొక్క గ్రే లిస్ట్లోకి పెట్టడం అనేది జరిగింది. ఎందుకు, పాకిస్తాన్ అనే టెర్రర్ ఫినాన్సింగ్ ఏదైతే ఉంటుందో టెర్రర్ ఫినాన్సింగ్ అనేది చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారు, టెర్రర్ ఫినాన్సింగ్ అనేది టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫినాన్స్ చేస్తుంది. దాంతోపాటు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ అనేది ఎటువంటి తీసుకోవట్లేదు. సపోజ్ మనకి 26/11 అటాక్సే ఉన్నాయి, వాళ్ళలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దోస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకా బ్లాక్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. హఫీజ్ సయ్యద్ కానీ, లేకపోతే జాకీర్ రెహమాన్ లక్రీ కానీ, మసూద్ అజర్ కానీ, వీళ్ళందరినీ ఎప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే అరెస్ట్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ వీక్స్ వీళ్ళని బయటకు తీసేయడం కానీ జరగడం అనేది జరిగిందమ్మ. అర్థమైంది, ఈ బయటికి రిలీజ్ చేయడం కానీ జరగడం అనేది జరిగేది. అర్థమైందా? మన పాకిస్తాన్ అంతా కేర్లెస్గా ఉండడం అనేది జరిగింది. అందుకే పాకిస్తాన్ ఏం చేశారు, గ్రే లిస్ట్లో పెట్టారు. గ్రే లిస్ట్లో పెట్టారంటే అర్థం ఏంటి, వార్నింగ్ ఇస్తున్నట్టు. ఇంకా మీరు దీనికి ఏం చెప్తారు, మనకు ఒక చిట్టి ఇస్తారు, ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఇస్తారు. యాక్షన్ ప్లాన్ చేయకపోతే మీరు దేనిలోకి వెళ్ళిపోతారు, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు అని చెప్తారు. సో మనకి పాకిస్తాన్కి కూడా గ్రే లిస్ట్లో పెట్టగానే ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. దీన్నే ఏమంటాము, 27 point యాక్షన్ ప్లాన్ అంటాం. అంటే పాకిస్తాన్ అనేది బ్లాక్ లిస్ట్ నుంచి బయటకు రావాలి అంటే పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి బయటకు రావాలంటే బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదంటే ఈ 27 points ఏవైతే ఉంటాయో ఈ పనులు అనేవి చేయాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఈ పనులు అనేవి చేయాలనేటటువంటి విషయం చెప్పడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ అనేది రీసెంట్గా ఏం చేసింది, మనకి ఫిబ్రవరి 2021లో కూడా ఈ ప్లీనరీ మీటింగ్ అనేది జరిగింది. ప్లీనరీ మీటింగ్లో ఇంకా పాకిస్తాన్ గ్రే లిస్ట్లోనే ఉంచేశారు. ఎందుకు, 27లో పాకిస్తాన్ అనేది ఓన్లీ 21 pointsకే కంప్లైంట్స్ అనేది ఉంది. సో 21 points మాత్రమే ఫుల్ఫిల్ చేసింది, కానీ మొత్తం 27 points చేయలేదనేటువంటి ఉద్దేశంతో ఇంకా పాకిస్తాన్ గ్రే లిస్ట్లోనే పెట్టడం అనేది జరిగింది. ఎవరు పెట్టారు, డెసిషన్ మేకింగ్ బాడీ ఎవరని చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి FATF ప్లీనరీ ఏదైతే ఉంటుందో FATF ప్లీనరీ. సో వాళ్ళు మీటింగ్ ఫిబ్రవరి 2021లో మీటింగ్ పెట్టి ఏం చేశారు, పాకిస్తాన్ గ్రే లిస్ట్లోనే ఉంచేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ పాకిస్తాన్ లాంటి కంట్రీ 27లో 21 కంప్లీట్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. అర్థమైందా? దాన్ని పెట్టడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ అనేది నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ అనేది జరుగుతుంది కదా, ఫిబ్రవరి తర్వాత మనకి జూలైలో
మీటింగ్ అనేది జరుగుతుంది. జూలైలో మీటింగ్కి ఎలా అయినా గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చేయాలనేటటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ ఏం చేయబోతుంది అంటే, పాకిస్తాన్ ఈజ్ సెట్ టు ఇంట్రడ్యూస్ న్యూ రూల్స్ రిలేటింగ్ టు యాంటీ మనీ లాండరింగ్ కేసెస్ అండ్ చేంజ్ ద ప్రాసిక్యూషన్ ప్రాసెస్. సో యాంటీ మనీ లాండరింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, మనీ లాండరింగ్కి ఎగనెస్ట్గా తీసుకొచ్చినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో, మనీ లాండరింగ్కి పాల్పడుతున్నటువంటి వ్యక్తుల్ని శిక్షించడానికి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో, వాటిలో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మార్చబోతుంది. ఎందుకంటే FATF యొక్క యాక్షన్ ప్లాన్ అనేది మార్చడానికి. దాంతోపాటు ప్రాసిక్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, విచారణ పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మార్చబోతున్నారు. త్వరగా వీళ్ళకి శిక్ష పడేలాగా చేయబోతున్నారని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే టు మీట్ ఇట్స్ రిమైనింగ్ టఫ్ కండిషన్స్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద FATF గ్రే లిస్ట్. FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడాలంటే రిమైనింగ్ 6 కండిషన్స్ ఉన్నాయి కదా, 21 ఆల్రెడీ ఫుల్ఫిల్ చేశారు. ఈ 6 ఫుల్ఫిల్ చేస్తే ఈ 6 వెరీ టఫ్ అనమాట. వీటిని ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టం పాకిస్తాన్ లాంటి కంట్రీ. సో వీటిని ఫుల్ఫిల్ చేయాలంటే కొత్త రూల్స్ అనేవి అవసరం అని చెప్పి కొత్త రూల్స్ అనేవి పాకిస్తాన్ అలవాటు చేసుకోవడం అనేది జరిగిందన్నమాట. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో FATF ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఫేవరెట్ టాపిక్స్ ఆఫ్ అవర్ UPSC అండి. సో ఎక్కువసార్లు మనకు క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వీటిని మనం ఫాలో అవుతుండాలన్నమాట. మీకు కంప్లీట్గా వాట్ ఎవర్ యు ఆర్ సపోజ్ టు నో మీకు మొత్తం చెప్పేసానే అనుకుంటున్నాను. అర్థమైందా? సో జాగ్రత్తగా ఇలా కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుంటే తప్ప మీరు గుర్తుండవు, మీకు మీ న్యాచురల్గా మీకు అలవాటు పడాలండి. సో నేను ప్రతి దానిలో రిపీట్ అవుతున్నప్పటికీ నేను ప్రతిదీ రిపీటెడ్గానే చెప్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్ నుంచి. సో మీకు తెలియకుండానే మీకు రివిజన్ అవుతూ ఉంటుంది, తెలియకుండానే వస్తూ ఉంటుంది. సో ఇలాగే డీటెయిల్డ్గా ప్రతి ఆర్టికల్ నేర్చుకోవాలి అనుకుంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి అమ్మా. మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మండి, కరెంట్ అఫైర్స్ విల్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, స్టూడెంట్స్ ఫేస్ చేసే స్ట్రగుల్స్తో చూసి చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు దేని మీదైనా, సపోజ్ పేరు తీసుకోవచ్చు, మునేష్ అని ఒక స్టూడెంట్ ఉంటారు మా స్టూడెంట్. ఆయన నాకు ఏదైతే వచ్చో ఆయనకి ప్రతిదీ వచ్చు. నిజంగా నేను ఎప్పుడు షాక్ అవుతాను. నిజంగా ఆయన ఏదైతే చెప్పాలో ప్రతిదీ చెప్పేస్తాడండి తను. సో ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ అయితే తన దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. బికాజ్ ఈ లెంట్. సో ఆయన కన్సిస్టెంట్గా క్లాసులు చూశారు, కన్సిస్టెంట్గా బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకున్నారు, తను కష్టపడ్డారు, వచ్చింది. సో మీరు కూడా అలాగా ప్రతి దాని మీద విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన కావాలి అంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఎందుకో కూడా చెప్తున్నాను, ఎందుకు బయట అన్ని ఫ్రీగా ఉన్నా నేను ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే మనం బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాం. దట్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అర్థమైందా? మన తెలుగు భాషలో చక్కగా చెప్పుకుంటాం, రైట్? సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పర్ఫెక్ట్. సో 15th తర్వాత ఫీజులు అనేవి పెరగచ్చు, ఈలోపే జాయిన్ అవ్వండి. అండ్ నాతో మాట్లాడాలి అనుకుంటే దిస్ ఈజ్ మై నెంబర్ 8500671913. సో డైరెక్ట్ కాల్ అయితే కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే నేను వరుసగా మీకోసం వీడియోలు చేస్తూ ఉంటాను కదా, క్లాసుల్లో ఉంటాను. సో మీరు వాట్సాప్లో మెసేజ్ నాకు చేయొచ్చు ఏదైనా డౌట్ ఉంటే, లేకపోతే స్పెషల్ వీడియోస్ కావాలంటే ఐ విల్ ట్రై టు మేక్ దోస్ వీడియోస్. ఓకేనా? రైట్. వీలైన త్వరగా జాయిన్ అవ్వండి, మనం ఇన్స్టిట్యూట్ లోపలే కలుసుకుందాం. ఓకేనా? రైట్. పర్ఫెక్ట్. లైవ్ క్లాసుల్లో మనం మీట్ అవ్వచ్చు. పర్ఫెక్ట్. అయితే మళ్ళీ నెక్స్ట్ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ఫుల్ హిందీ అనాలిసిస్ అనేది ఓన్లీ పెయిడ్ వాళ్ళకి కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, బీ సేఫ్ అమ్మ. పరిస్థితులు బయట బాగాలేవు, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. సో శానిటైజర్స్ వాడండి, మాస్కులు వాడండి, సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించండి. అదేవిధంగా మీ ఇంట్లో వాళ్ళని మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనా? రైట్. ఎవ్వరూ మనకు సపోర్ట్ చేయరండి. ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఎవరు సపోర్ట్ చేయరు. మన ఫ్యామిలీకి మనమే ఉండాలి. అదేవిధంగా సో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. రైట్. పర్ఫెక్ట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.